సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే పూసే ఈ పువ్వు మీ అదృష్టాన్ని మార్చగలదు. కలబంద పువ్వులు అనుకూలమైన వాతావరణ పరిస్థితుల్లో మాత్రమే వికసిస్తాయి. మీ ఇంట్లో కలబంద పువ్వు వికసించాలనుకుంటే సూర్యరశ్మి సమృద్ధిగా లభించే ప్రదేశంలో దీన్ని పెంచండి. ఈ మొక్కలు పువ్వులకు సూర్యరశ్మిని అధికంగా అవసరం కాబట్టి నీడ ఉన్న ప్రదేశాల్లో పెట్టకూడదు. కలబంద మొక్కలను ఇంటి లోపల కూడా పెంచవచ్చు, కానీ అవి ఇంటి లోపల పెరిగే పూలు వికసించే అవకాశం లేదు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కలబంద మొక్కలతో పాటు దాని పువ్వులు కూడా అనేక లక్షణాలను కలిగి ఉన్నాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా సూచిస్తున్నాయి. ఈ పువ్వులు ఆధ్యాత్మిక కోణంలో చాలా ముఖ్యమైనవి. కలబంద మొక్క నారింజ లేదా ఎరుపు పువ్వులతో వికసిస్తే అది శుభ సంకేతంగా పరిగణిస్తారు. కలబంద మొక్కలు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అవి చర్మానికి, జుట్టుకి మేలు చేస్తాయి. కలబంద జెల్లులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలతో సహా అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా ఉపయోగిస్తారు. కలబంద పువ్వులను మూలిక కషాయాలను తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కలబంద పువ్వు సంపదను ఆకర్షించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు ఉంటాయి. కుటుంబ సభ్యులలో ప్రేమ నిండి ఉంటుంది. కలబంద పువ్వు ఎవరి ఇంట్లో పెరుగుతుందో ఆ ఇంట్లోని వారి ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తాయి. ఎందుకంటే ఈ పువ్వు సంపదను ఆకర్షించే బలమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రతి కలబంద మొక్క పువ్వు పుయ్యదు. కలబంద మొక్కను బాగా సంరక్షించినప్పుడు మాత్రమే పుష్పిస్తాయి. ఆర్థిక లాభాల కోసం కలబంద పువ్వును ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజా మందిరం లేదంటే మీ డబ్బు దాచుకున్న చోట ఉంచండి. దీనివల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ ఆరోగ్యాన్ని కూడా సంరక్షణగా కాపాడుతుంది కలబంద పువ్వు అని నిపుణులు చెబుతున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.